హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రైజ్ ద స్టాండర్డ్ ఛానల్. ఈరోజు కొన్ని తెలంగాణకు సంబంధించిన జాగ్రఫీ క్వశ్చన్స్ గురించి ప్రాక్టీస్ చేసుకుందాం. భౌగోళికంగా తెలంగాణ ప్రాంతం ఈ క్రింది వాటిలో దేనిలో అంతర్భాగంగా ఉంది? ఫస్ట్ ఆప్షన్ మాల్వా పీఠభూమి, సెకండ్ ఆప్షన్ దక్కన్ పీఠభూమి, సి బుందేల్ఖండ్ పీఠభూమి. 4 ఏది కాదు. సమాధానం 2 దక్కన్ పీఠభూమి. భౌగోళికంగా తెలంగాణ ప్రాంతం దక్కన్ పీఠభూమిలో అంతర్భాగంగా ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణ ప్రాంతం యొక్క సాధారణ ఎత్తు ఈ క్రింది విధంగా ఉంటుంది. ఫస్ట్, తూర్పు దిశ నుండి పడమర దిశ వైపుకు తగ్గుచున్నట్టు. సెకండ్, పడమర దిశ నుండి తూర్పు దిశ వైపుకు తగ్గుచున్నట్టు. థర్డ్, పై 2. 4 ఏది కాదు. సమాధానం 2వ ఆప్షన్. తెలంగాణ ప్రాంతం యొక్క సాధారణ ఎత్తు ఏ విధంగా ఉందో పడమర దిశ నుండి తూర్పు దిశ వైపుకు తగ్గుచున్నట్టుగా ఉంటుంది. నెక్స్ట్, తెలంగాణ ప్రాంతంలో ఈ క్రింది వాటిలో అతిపెద్ద ప్రాంతం ఏది? ఫస్ట్ వన్ గోదావరి బేసిన్, సెకండ్ కృష్ణా బేసిన్, థర్డ్ ఆప్షన్ తెలంగాణ పీఠభూమి, ఫోర్త్ ఆప్షన్ ఏది కాదు. సమాధానం 3 తెలంగాణ పీఠభూమి. తెలంగాణ ప్రాంతంలో ఈ క్రింది వాటిల్లో అతిపెద్ద ప్రాంతం ఏది? తెలంగాణ పీఠభూమి అనేది అతిపెద్ద ప్రాంతం. నెక్స్ట్, ఈ క్రింది వారిని చదవండి. ప్రాంతం పేరు, విస్తీర్ణం. తెలంగాణ పీఠభూమి ప్రాంతం ఇది ఫస్ట్ ఆప్షన్. ఫస్ట్ది వచ్చేసి తెలంగాణ పీఠభూమి ప్రాంతం, సెకండ్ గోదావరి బేసిన్ ప్రాంతం, థర్డ్ కృష్ణా బేసిన్ ప్రాంతం, ఫోర్త్ తెలంగాణ వైశాల్యం అనేది 1,12,777 చదరపు కిలోమీటర్లు. నెక్స్ట్ ఇది వచ్చేటప్పటికి 59,903 చదరపు కిలోమీటర్లు. ఈ వచ్చేసి 37,934 చదరపు కిలోమీటర్లు. ఈ వచ్చేసేసి 14,240 చదరపు కిలోమీటర్లు. వీటిని జతపరుస్తాం. ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి కదా, 1, 2, 3, 4. ఈ ఆప్షన్స్ ఒకసారి చూడండి. నేను ఆన్సర్ కూడా ఒక 1 మినిట్లో ఇచ్చేస్తాను. ఫ్రెండ్స్, ఆప్షన్ వచ్చేసేసి థర్డ్ ఆప్షన్. ఫస్ట్ దానికి అంటే తెలంగాణ పీఠభూమి ప్రాంతం 59,903 చదరపు కిలోమీటర్లు. సెకండ్ గోదావరి బేసిన్ ప్రాంతం వచ్చేటప్పటికి ఈ 37,904 చదరపు కిలోమీటర్లు. థర్డ్ ఆప్షన్ కృష్ణా బేసిన్ ప్రాంతం వచ్చేటప్పటికి ఈ 14,240 చదరపు కిలోమీటర్లు. ఫోర్త్ది వచ్చేసి తెలంగాణ వైశాల్యం 1,12,077 చదరపు కిలోమీటర్లు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిని చదవండి. కొండల గుట్టలు, జిల్లా పేర్లు. ఫస్ట్ది రాఖీ గుట్టలు, సెకండ్ ఎల్లంగడ్ల పాడుకొండలు, థర్డ్ అనంతగిరి కొండలు, ఫోర్త్ కందికల్ గుట్టలు. జిల్లా పేరు వచ్చేప్పటికి వికారాబాద్, మహబూబాబాద్, ఖమ్మం, జగిత్యాల. ఆప్షన్స్ చూస్తున్నారు కదా, సమాధానం ఇచ్చేస్తాను. సెకండ్ ఆప్షన్ 1E, 2E, 3A, 4A. అంటే రాఖీ గుట్టలు వచ్చేటప్పటికి రాఖీ గుట్టలు అనేవి ఎక్కడున్నాయి? జగిత్యాలలో ఉన్నాయి. ఎల్లగండ్లపాడు సారీ ఒక్క నిమిషం. సెకండ్ ఆప్షన్ ఎల్లంగడ్లపాడు కొండలు వచ్చేటప్పటికి ఖమ్మం జిల్లా. థర్డ్ అనంతగిరి కొండలు వచ్చేటప్పటికి వికారాబాద్. కందికల్ గుట్టలు వచ్చేటప్పటికి మహబూబాబాద్. నెక్స్ట్ క్వశ్చన్, ట్రై జంక్షన్గా పిలువబడుతున్న లీవ్ లేక్ కనుమ ఈ క్రింది ప్రాంతంలో కలదు. ఫస్ట్ ఆప్షన్ ఉత్తరాంచల్, సెకండ్ ఆప్షన్ హిమాచల్, థర్డ్ ఆప్షన్ సిక్కిం, ఫోర్త్ ఆప్షన్ జమ్మూ కాశ్మీర్. సమాధానం 2 అంటే హిమాచల్లో. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో ఋతుపవనాల ఆలస్యానికి గల కారణం కింది వాటిలో ఏది? ఫస్ట్ది ఎల్నినో, సెకండ్ తుఫాను ఏర్పడటం, 3 పశ్చిమ ఆటంకాలు, ఫోర్త్ మాడర్న్ జూలియన్ డోలనం. సమాధానం ఆప్షన్స్ వచ్చేటప్పటికి ఫస్ట్ 1 and 2, సెకండ్ వచ్చేటప్పటికి 2, 3 and 4, థర్డ్ వచ్చేటప్పటికి 1, 2 and 3, ఫోర్త్ వచ్చేటప్పటికి 5 అన్ని. సమాధానం వచ్చేటప్పటికి ఫోర్త్ 5 అన్ని. అంటే భారతదేశంలో ఋతుపవనాల ఆలస్యానికి గల కారణం ఏది అంటే ఎల్నినో కూడా ఉంటుంది కారణం, తుఫాను ఏర్పడటం కూడా కారణం ఉంటుంది, పశ్చిమ ఆటంకాలు కూడా కారణం, మాడర్న్ జూలియన్ డోలనం కూడా కారణం ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, రాజస్థాన్లో వర్షపాతం తక్కువగా ఉండడానికి కారణం? ఏ ఋతుపవనాల గాలులు రాజస్థాన్ భూభాగం వేరే నాటికి రాజస్థాన్ భూభాగం చేరే నాటికి వాటిలో తేమ శాతం తగ్గిపోవడం వల్ల వాతావరణం వేడి బారుతుంది. ఆప్షన్ బి ఇది చాలా వేడిగా ఉంది. సి ఋతుపవనాలు ఈ ప్రాంతాన్ని చేరుకోలేకపోయాయి. డి రాజస్థాన్ భూభాగానికి హిమాలయ వ్యవస్థ దూరంగా ఉండటం వలన. ఫస్ట్ ఆప్షన్ వచ్చేప్పటికి ఏ మరియు డి, సెకండ్ ఆప్షన్ డి మాత్రమే, ఆప్షన్ 3 బి మరియు సి, ఫోర్త్ ఆప్షన్ బి మాత్రమే. సమాధానం వచ్చేటప్పటికి ఫస్ట్ 1 అంటే ఏ మరియు డి. అంటే రాజస్థాన్లో వర్షపాతం తక్కువగా ఉండడానికి కారణం ఏ మరియు డి. ఋతుపవనాల గాలులు రాజస్థాన్ భూభాగం చేరే నాటికి వాటిలో తేమ శాతం తగ్గిపోవడం అండ్ రాజస్థాన్ భూభాగానికి హిమాలయ వ్యవస్థ దూరంగా ఉండటం వల్ల కూడా
రాజస్థాన్లో వర్షపాతం అనేది తక్కువగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంటే కాంపిటేటివ్ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి ఈ వీడియో అనేది షేర్ చేయండి. మీరు కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.